అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సమీపంలోని శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయంలో శని జయంతి శని అమావాస్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఒకేసారి 2 మహాపర్వదినాలు రావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామికి తైలాభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ ఈవో డి సురేష్ బాబు తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తిలాభిషేకాలు కోసం 4,20,00,000 రూపాయలతో మండపాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆంధ్రపల్లి గ్రామంలో ఏం చేసిన శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవస్థానం యొక్క కార్యనిర్వాహకుడైన డి సురేష్ బాబు నేను మాట్లాడుతున్నాను. మరియు ముఖ్యంగా శనిదేవుని యొక్క జయంతి ఈ 3 పర్వదినాలు ఒకే రోజున కలిసి రావడం వల్ల విశేషంగా భక్తులు మన దేవాలయానికి మందపల్లి శనేశ్వర దేవాలయానికి వాళ్ళు పోటెత్తారు. మనం మామూలుగా ఎక్స్పెక్టేషన్ 30,000 అనుకుంటే 60,000 మంది వచ్చారు. మొత్తం అన్ని ఏర్పాట్లు చేశాము. తెల్లవారుజాము నుంచి పోలీసు వారి సహకారం, మా ధర్మకర్తల వారి సహకారంతో చక్కగా అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ మన కొంచెం ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే అండి, మన స్థానిక ఎమ్మెల్యే బండా సత్యానంద గారి చొరవతో మన తైలాభిషేక మండపాల నిమిత్తం గవర్నమెంట్ వారు 4,20,00,000 శాంక్షన్ చేశారు. ఆ 4,20,00,000 తోటి మనం వర్కులు చేయడానికి టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం పునాదులు అయి తీసాం. ఆ మొత్తం షెడ్లు అయి తీయడం వల్ల, పునాదులు తీయడం వల్ల ఏంటంటే మనకు మొత్తం అభిషేకాలు కానీ, మొత్తం దర్శనాలు క్యూ లైన్ కానీ మొత్తం టెంపుల్ ప్రిమిసెస్ లో పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఆ ఇబ్బంది కూడా మొత్తం ప్రజలందరూ మనకు సహకరించారు. మన తెల్లవారుజాము 2 గంటలకు మనం టెంపుల్ ఓపెన్ చేస్తే అప్పటి నుండి ఇప్పుడు సుమారు 12 అవుతుంది. ఇప్పటికీ కూడా ఏమాత్రం రద్దీ తగ్గకుండా చక్కగా దర్శనం చేసుకున్నారు. అనంతరం దర్శనం అనంతరం చక్కగా అన్నదానం స్వీకరించారు. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చాము. ఏ ఇబ్బంది లేదు. పోలీసు వారు సహకరించారు. మా ధర్మకర్త సిబ్బంది అందరూ పేరున అందరూ సహకరించారు. కాబట్టి ఈ మనం 30,000 మంది అనుకున్నామండి, 60,000 మంది వచ్చారు. కాబట్టి కొంచెం అక్కడక్కడ చిన్న ఇబ్బందులు అయినాయి. కాబట్టి భక్తులందరూ సహకరించాలని కోరుతున్నాము. మేము ఈ రోజు పర్వదినానికి మేము 30,000 మంది అనుకున్నాం. మనం విరివిగా మేము ఇప్పుడు మా టెంపుల్ తరఫున మేము ప్రచారం చేసాము ఈ పర్వదినాన్ని పురస్కరించుని రమ్మని. ఆ తర్వాత వివిధ మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో సిద్ధాంతులు కానీ, మా ఋత్వికులు కానీ, సిద్ధాంతులు అందరూ కూడా మనకి టెంపుల్ ఈ రోజు ప్రచారం చేయడం వల్ల అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. అందరికీ చక్కటి ఏర్పాట్లు చేసాము. అక్కడ చిన్న ఇబ్బందులు, కొంతమంది ఏంటంటే వాళ్ళు ఒక 10 నిమిషాలకే ఇబ్బంది పడి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తప్ప అందరూ మనకు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు, అలాగే మందపల్లి దేవస్థానం ఈవో ఆదేశాల మేరకు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. శని జయంతి సందర్భంగా ఊహించలేని విధంగా ఇక్కడికి భక్తులు రావడం జరిగిందండి. పొద్దు నుంచి కూడా, మార్నింగ్ నుంచి కూడా భక్తులు ఎడతెరపు లేకుండా ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే మేము వానపల్లి పిఎస్సి తరఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు జరిగింది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి మెడిసిన్స్ కూడా ఇవ్వడం, డిహైడ్రేషన్ కొంతమంది రావడం జరిగింది. ఈ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల, ఈ ఎండల వల్ల వడదెబ్బ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే అన్ని రకాల మందులు కూడా మీకు తగ్గ ఉన్నాం. ఏదైనా అవసరం అయితే ఇక్కడి నుంచి మాకు సిఎస్సి కానీ, వానపల్లి కానీ వెంటనే మేము అంబులెన్స్ ద్వారా తరలించడం జరుగుతుంది. సమర్పయామి. నమస్కారం చేసుకుంటూ చెప్పండి. నీరాంజన సమాభాసం రవిపుత్రం జనాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం ఆదిత్యాయ.
చివరి వరకు